జిల్లా కేంద్రంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చౌరస్తాలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోనసి రామచందర్ అడ్వకేట్ అధ్యక్షతన దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ సి కళ్యాణ్, ఉమ్మడి జిల్లా జోన్ ఇన్ఛార్జ్ అంతటి నాగన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఈ రోజు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాజీ సీఎం యూపీ మాయావతి గారి నాయకత్వంలో రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారి ఆదేశాల మేరకు బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే బీజేపీ 12 ఏళ్ల పాలనలో వివిధ పరీక్షలకు సంబంధించిన దాదాపు 152 పైగా పేపర్స్ లీక్ అయినట్లు సమాచారం తెలుస్తుందన్నారు. వందలాది పరీక్ష పేపర్స్ లీక్ అవుతుంటే కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందా అని ప్రశ్నించారు. జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర లక్షలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వంపై శాంతియుత నిరసన తెలుపుతుంటే అకారణంగా లాఠీచార్జ్ చేయడం ఏంటని మండిపడ్డారు. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు శాంతియుత నిరసన తెలిపే హక్కు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ హక్కును విద్యార్థులు ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వ పోలీసులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు భయం ఎందుకని నిలదీశారు. నిరసనకారులను దేశద్రోహులుగా చిత్రీకరించడమే బీజేపీ పని అని దుయ్యబట్టారు. బీజేపీ జాతీయ నాయకులు మురళీ మనోహర్ జోషి, భారతరత్న పురస్కార గ్రహీత క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నుండి అనేక మంది సెలబ్రిటీస్ విద్యార్థులకు మద్దతుగా గళం విప్పుతున్నారని పేర్కొన్నారు. వీరంతా కూడా దేశద్రోహులైన అని నిలదీశారు. సమస్యను పరిష్కరించకుండా పీఎం మోడీ వీడియో రిలీజ్ చేయడం ఏంటని గర్హించారు. పీఎం గారి వీడియోలో 27 మంది చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీసం సానుభూతి తెలపరా అని మండిపడ్డారు. సానుభూతి తెలుపుతున్న విద్యార్థులపై అక్రమ కేసులు నమోదు చేస్తామని పీఎం వీడియోలు తెలపడంపై నిరసించారు. తక్షణమే విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని, విద్యార్థులపై అక్రమ లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రామన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి మడుపు నాగేష్, జిల్లా కార్యదర్శి బంకలదాస్, కొల్లాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మునిస్వామి, అచ్చంపేట్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కృపానందం, కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు నీరటి రమేష్, నాయకులు భాస్కర్, అంజీ, రాముడు, అర్జున్, వెంకటేష్, బీఎస్ఎఫ్ నాయకులు రామకృష్ణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో దాదాపుగా ఏ యువత అయితే ఆ యువత ఈ దేశానికి వెన్నెముకనో ఆ యువతను బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా వీరు నడ్డి విడుస్తున్నారు. దాదాపుగా యువతను ఎంత ప్రలోభాలకు గురి చేస్తుందంటే ఈరోజు దేశంలో యువత ఒక వెన్నెముక ఉంటే వాళ్ళను ఈరోజు నీటు పరీక్ష కేంద్రం సెంట్రల్లో తీసుకుంటేనేమో బీజేపీ ప్రభుత్వం నీట్ లీక్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా స్టేట్లో తీసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు వాళ్ళకి విచ్ఛిన్నంగా దాదాపుగా లీక్ అవుతున్నాయని చెప్తున్నారు. కానీ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కొట్లాడుకుంటున్నాయి. కానీ జాతీయ అధ్యక్షురాలు బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ అన్న గారి సూచన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ధర్మేంద్ర ప్రధాన్ కాదు, ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలనే డిమాండ్తో బీఎస్పీ పార్టీ శాంతియుత నిరసనకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దేశ ప్రధాని తక్షణమే ఈ దేశ ప్రజలకు రాజీనామా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. అట్లాగే సేమ్ టైం క్షమాపణలు కూడా చెప్పాలి. ఎందుకంటే అక్కడికి వచ్చింది విద్యార్థులు. మీరు విద్యార్థులను ఎట్లా ట్రీట్ చేయాలన్నా కూడా మీకు తెలియక అవి ఏదో దేశద్రోహులను కొట్టినట్టు, టెర్రరిస్టులను కొట్టినట్టు ఇష్టారీతిన విద్యార్థినీలు, అమ్మాయిలు విద్యార్థినీలను కూడా చూడకుండా వాళ్లకు చెప్పరాని చోట్ల లాఠీలు పెడుతూ పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించారు. మరి ఆ పోలీసులకు అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు లేరా అని బహుజన సమాజ్ పార్టీ అడుగుతా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ తాకిరు పోలీసులు ధర్నాలు. నిజంగా మీకు దురుద్దేశం లేకపోతే విద్యార్థులతోనే అట్లా మీరు ప్రవర్తించాలని బహుజన సమాజ్ పార్టీ స్పష్టం చేస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం ప్రకారం శాంతియుత నిరసన తెలపడం ఈ దేశ పౌరుల హక్కు.
కానీ ఆ హక్కును మీరు కాలరాసి సిఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ అని ఎన్నో పెద్ద పెద్ద సంస్థలను జంతర్ మంతర్లో దించి విద్యార్థులపై లాఠీచార్జీ చేసిరు. కాబట్టి తక్షణం మీరు నరేంద్ర మోడీ గారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము కాదు మాట్లాడుతున్నది, మీ జాతీయ నాయకుడు బీజేపీ జాతీయ నాయకుడు మురళీ మనోహర్ జోషి నిన్న రాత్రి ట్విట్టర్లో పెట్టిండు, ఈ సంఘటన బాధాకరం, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాట్లాడిండు. ఈ 12 ఏళ్లలో 152 పేపర్ లీకులు జరిగినాయని అనేక సంస్థలు చెప్తా ఉన్నాయి. మరి దీనికి అంతటికీ నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే మీరు ప్రక్షాళన చేసుకొని విద్యార్థుల చనిపోయిన 27 మంది విద్యార్థుల కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చి, ఏదైతే 20వ తారీఖు రోజు జరిగిన ఘర్షణలో జరిగిన విద్యార్థుల పట్ల దాడులు ఎవరైతే చేసిరో ఆ పోలీసులను శిక్షిస్తూ ఏ ఒక్క విద్యార్థి పైన కేసులు లేకుండా చేయాలని డిమాండ్ చేస్తూ